లింగం యాదవ్ గారు, నా వాయిస్ మీకు వినబడుతుందా? ఒకరిగా మీకు ఇస్తున్నా, మీకు కూడా సమయం ఉంది కదండి, ఇంకా ఉంది కదా టైము, ఇంకా ఉంది కదా దాని టైము. దానికైతే మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, డిక్లరేషన్లో కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 42% ఇస్తామంటుంది. కానీ దీనికి చిక్కుముళ్ళు మాత్రం ఉంటాయి. కానీ ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు ఏదైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక దోబుచ్చులాట ఆడుతుంది, లేదు అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒక దోబుచ్చులాట ఆడుతుంది అంటున్నారు. ఇదే రకంగా చూస్తే బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కూడా లేవనెత్తుతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్ చట్టపరమైన అడ్డంకులు ఏవీ లేవు. కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కోవడం కోసమే తెలంగాణ కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్, ఇది రాజకీయ ఎత్తుగడ అంటున్న బీజేపీ పార్టీ. ఎవరు? బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారు స్వయంగా అంటున్నారు. అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితేట్లండి, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో, ఈ దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే, ఈ దేశంలో సమన్యాయం, సామాజిక న్యాయం జరగాలంటే ఒక క్యాస్ట్ సెన్సస్ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి, దానికి అనుగుణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కంపెల్ చేసినటువంటి వ్యక్తిగా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే మేము చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన వెంటనే బీసీలకు ఏదైతే మేము ఇచ్చామో హామీ, క్యాస్ట్ సెన్సస్ చేస్తాం. అదే విధంగా బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తామన్నాం. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఒక హిస్టారికల్ మూమెంట్, స్వాతంత్రానంతరం మొదటిసారిగా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఒక క్యాస్ట్ సెన్సస్ సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసి బీసీ కోసం ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ఇవాళ దానికి అనుగుణంగానే అసెంబ్లీలో మొన్ననే మీరు అందరూ చూశారు, బీసీ బిల్లును కూడా ఇవాళ అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏందండి? ఇవాళ రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, నెలల తరబడి అక్కడ ఉంది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇన్ని చెప్తున్నారు కదా, నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇన్ని మాట్లాడుతున్నారు, ఏది పడుతుంది. నేనేమనుకున్నా, ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్నది కూడా అందరు కూడా బీసీ నాయకులే, బీసీ బిడ్డలే. ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుకుంటారేమో అనుకున్నా. ఈ ప్రభుత్వానికి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఒక హర్షం వ్యక్తం చేస్తారేమో, సపోర్ట్ ఉంటారేమో అనుకున్నా. కానీ ఇవాళ కూడా వాళ్ళు మళ్ళా రాజకీయాలు మాట్లాడడానికి రావడం అనేది ఇది మంచి పరిణామం కాదు. ఇవాళ 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి? బీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 22% తగ్గించినటువంటి చరిత్ర ఇవాళ కేసీఆర్ కు దక్కుతుంది. మరి ఎందుకు కొట్లాడలేదండి కేసీఆర్? పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలవుతుంది, 9th షెడ్యూల్లో పెట్టించారు. మరి మీరు ఎందుకు కొట్లాడలే? మీరు బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లుగా కలిసి తిరిగినాయి కదా. అన్ని బిల్లులకు బీజేపీ తెచ్చినటువంటి బిల్లులకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవితారావు గారు ఇవాళ బీసీల మీద ప్రేమ వలకపోస్తున్నారు. మరి 10 ఏళ్ల బీసీలకు రిజర్వేషన్ తగ్గించారు, మరి ఏనాడైనా ప్రశ్నించిరా అండి కవిత గారు? ఇవాళ మళ్ళొక డ్రామా మొదలు పెట్టిరు వాళ్ళు. ఇవాళ మళ్ళా బీజేపీ, మరి బీజేపీ కూడా 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. బీసీలకు ఏం చేశారండి? కనీసం కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదండి. మొన్నమే తీసుకొచ్చినటువంటి ఉమెన్ రిజర్వేషన్ లో నా బీసీ ఉమెన్లకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ టెక్నికల్ ఓబీసీ అయిన నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేకి. ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని నడిపిందే నరేంద్ర మోడీ. వాళ్ళు బీసీల ఇవాళ కూడబలుకొని ఇవాళ మళ్ళా ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి నిర్ణయాన్ని ఇవాళ రిజర్వేషన్ ఇస్తే దేశ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి బీసీ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వెల్కమ్ చేస్తున్నారు, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మనందరం కూడా బీసీలు కూడా ఈ ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటారని ఆశిస్తాం. అంతే తప్ప రాజకీయాల కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంతమంది అడిగిరండి? ఏ సైంటిఫిక్ డేటా ఉందండి? మరి ఎందుకు ఇచ్చారండి ఈ రిజర్వేషన్?
మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో చట్టం చేయండి, 9th షెడ్యూల్లో పెట్టాలని మిమ్మల్ని అడ్డుకుంటుంది ఎవరు? అంటే బీసీల మీద బీజేపీకి ప్రేమ లేదు, బిఆర్ఎస్ కు ప్రేమ లేదు, వాళ్ళకి కావాల్సింది రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టినే ఇవాళ మీరు ఇవాళ బిల్లుని 9th షెడ్యూల్లో పెట్టట్లేదు, పార్లమెంట్ లో ఆమోదిస్తలేదు. అయినా కూడా మేము ఇచ్చిన మాట వెనక్కి తగ్గొద్దు అనేది ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణ కేబినెట్ నిర్ణయం. అందుకే ఇవాళ ఆర్డినెన్స్ ఇచ్చాం. ఇవాళ బీసీ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తుంటే మీరు కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు రాజకీయాలు మాట్లాడితే ఎట్లండి? ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు 10 ఏళ్లలో ఏనాడైనా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడిందండి? పూలే గుర్తొచ్చిందా వీళ్ళకు? అంబేద్కర్ గుర్తొచ్చిందా? 10 ఏళ్లలో ఏనాడైనా పట్టించుకున్నారా? రిజర్వేషన్లు తగ్గితే పట్టించుకోలే. ఇవాళ మేము పెంచి బీసీలకు మేమెంతో మా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నాం. దాన్ని చూసి ఇవాళ మీరు ఓర్వలేక మీరే మాట్లాడతారు కోర్టులకు పోతారని. అంటే మీ ఉద్దేశం ఏంది? కోర్టుకు పోవాలనా? బీసీలకు రిజర్వేషన్ వద్దా చెప్పాలండి మీరు. ఇంకోటి ఆర్డినెన్స్ ఇస్తారట. అవునండి, చట్టసభలు సమావేశాలలో లేనప్పుడు, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ సమావేశాలలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది చాలా కామన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లకు లేనప్పుడు చేస్తాడు, అసెంబ్లీ సెషన్ లో లేనప్పుడు గవర్నర్ చేస్తారు. ఇదే కొత్త పరిణామం కాదు. ఇంకొకటి, అన్ని లీగల్ అడ్డిల్స్ అన్ని కూడా దాటుకొని అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకొని అందరి అభిప్రాయాల మేరకే ఇవాళ ప్రజాప్రభుత్వం ఇంత మంచి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం వైపు చూస్తున్నారు. మీరు ఎట్లండి? ఒక బీసీ బిడ్డలుగా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. రేపు మీకు కూడా మీ పార్టీలు టికెట్లు ఇస్తాయి, మీరందరూ కూడా నాయకులు ఎదుగుతారు. అది మా ప్రజాప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇప్పటికైనా మీరు మారి ఈ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. దయచేసి రాజకీయాలకి సమయం కాదని మీరందరూ కూడా బీసీ నాయకులు, రేపు మీకు కూడా టికెట్లు వస్తాయి. ఎట్లాంటి ఏది పడితే మాట్లాడి రైట్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను రాజునేత గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లింగం యాదవ్ గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా అపహాసం చేయట్లేదు, అందరూ కూడా గౌరవిస్తాను, అందరూ కూడా బెట్స్ ఆఫ్ ద మూమెంట్ చెప్తున్నారు, అందరికీ వెరీ గుడ్, మొత్తం మీద ఎప్పుడో అనుకున్నది ఇప్పుడే వస్తుంది అని అంటున్నారు. కానీ న్యాయపరమైన చిక్కుళ్ళు తీస్తే ఇలాంటి దానికి అంటే అటెండేట్ చేశారు కానీ కేంద్రంతో కొట్లాడట్లేదు, కూర్చొని కొట్లాడట్లేదు అంటున్నారు. దానిపైన చెప్పండి. చేయండి. ఇదే మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఢిల్లీకి వెళ్ళి ఎన్నోసార్లు పార్లమెంట్ లో మెంబర్స్ ని, కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలిసినాం. స్వయంగా మీరందరూ చూసిరు. మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా కూడా చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి, బీసీల మీద ప్రేమ లేదు, అందుకే వాళ్ళు బిల్లుని ఆమోదిస్తలేరు. 9th షెడ్యూల్లో పెట్టమని అడుగుతున్నాం. మీకు వచ్చిన నష్టమేంది? ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎన్ని రోజులలో పాస్ చేసిరండి? మీకు తెలియదు కాదు, మీరందరూ చూసిరు. మరి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేయండి, 9th షెడ్యూల్లో పెట్టండి. మిమ్మల్ని అడ్డుకుంటుందెవరు? మీరు చిత్తశుద్ధి లేదు, మీరు చెయ్యట్లేదు. అయినా కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం వెనకకు పోము. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఏదైనా హామీ ఇస్తే డెఫినెట్ కూడా అమలు చేసి తీర్థమనే నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉంది. అందుకే ఆ మాట ప్రకారమే, మాటకు కట్టుబడి ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చినాం. నేను ఏమంటున్నా అంటే, దయచేసి ఇది రాజకీయాలకు సమయం కాదు. మీరన్నట్టు లీగల్ అడ్డీలు ఉన్నాయి. నేను అందుకే క్యాబినెట్ మీటింగ్ మీరు కూడా చూసిరు. అడ్వకేట్ జనరల్ గారిని ఇన్వైట్ చేసి ఎలాంటి లీగల్ అడ్డీల్స్ రాకుండా ఎంతవరకైనా బీసీలకు మనం న్యాయం చేయాలి, వాళ్లకు లీడర్లుగా తయారు చేయాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశం చిత్తశుద్ధి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఉందండి, క్యాబినెట్ గారికి ఉంది. ఇవాళ మేము కమిటెడ్ ఉన్నాం. మరి మీ కేంద్ర ప్రధానమంత్రిని ఉండవను 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి, 2 కేంద్ర మంత్రులు.